నమస్కారం అండి. నా పేరు సురేష్. నేను కురట్పల్లి తాండావాసిని. అయితే మీకు ప్రశ్నకు సమాధానం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నారు ఇప్పుడు. బీజేపీ నుంచి ఒక క్యాండిడేటు, కాంగ్రెస్ నుంచి ఒక క్యాండిడేటు, టీఆర్ఎస్ నుంచి ఒక క్యాండిడేటు. మేము కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డిని అయితే మా నియోజకవర్గంలో అంటే మేము అతను మంచి వ్యక్తే, కాకపోతే మేము ఇక్కడ అతని యొక్క పనులు అయితే చూడలేదు. ఇంకో విషయం ఏంటంటే ధర్మపురి అరవింద్ బీజేపీ అతను ఇంతకుముందు ఎంపీగా చేశారు. కాకపోతే ఇక్కడ మా ఊరికైతే ఎటువంటి ఫండులు అయితే అందలేదు ధర్మపురి అరవింద్ గారి నుంచి. ఇంకోటి విషయం ఏంటంటే టీఆర్ఎస్ క్యాండిడేట్ బాజిరెడ్డి గోవర్ధన్ మాకు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, ఇక్కడ మాకు ఫండ్లు ఇచ్చినటువంటి వ్యక్తి. పార్టీ తరపున అంటలేము, క్యాండిడేట్ పరంగా మాకు ఎంతో కొంత సహాయం చేసినటువంటి వ్యక్తి కాబట్టి మేమైతే అతను గెలిస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఇక దేశపరంగా చూస్తే బీజేపీ రావాలని అనుకుంటున్నాము. కాకపోతే మా యొక్క డెవలప్మెంట్ పరంగా, మా యొక్క తండా డెవలప్మెంట్ పరంగా అయితే ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ ఏ పనికి వెళ్ళినా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే వ్యక్తి. అంటే మీ నియోజకవర్గం ఇట్లా మీకు తొందరగా పనులు అవుతున్నాయి, కానీ ఆయన ధర్మపురి అరవింద్ అంటే ఆయనకు చాలా నియోజకవర్గాలు ఉంటాయి, పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఆయన చాలా అభివృద్ధి పనులు చేశాడు కదా. చాలా అభివృద్ధి పనులు చేశారు, కానీ మనం ఏం చూసుకుంటామంటే మనం గ్రౌండ్ లెవెల్లో మన ఊరిలో ఎవరు చేశారనేదే మనం చూసుకొని ఓట్లు వేయగలుగుతాం. కానీ ఏ పక్క ఊర్లో డెవలప్ చేసిన వ్యక్తిని ఇక్కడ గెలిపించుకోవాలంటే గెలిపించుకుంటారా? కేంద్రం నిధులతోని రైల్వే పనులు కానీ, ఆయన బ్రిడ్జిలు కానీ ఇలాంటి పనులు చేశాడు కదా. చేశారు, చేయలేదని అనుకుంటలేము మేము. చేశారు. మాదాపూర్ రైల్వే గేట్ కానీ, ఇక్కడ ఆర్మూర్ రైల్వే చేశారు మంచి. అవి కూడా పెద్ద అమౌంట్ కాబట్టి. పసుపు బోర్డు కూడా చేశాడు కదా. పసుపు బోర్డు 5 సంవత్సరాల కింద చెప్పారు, ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు ఇంకా మొదలైందో కాలేదు అది కూడా తెలియదు. అయిందంట. అయిందని అయితే మాకు తెలియదు, చెప్పుకుంటున్నారు ఇట్లా. అది చూసి వెళ్తే ఏర్పడుతుంది. ఇక ఇప్పుడు మనకు ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది ఇప్పుడు ధర్మపురి అరవింద్ గెలిస్తే. ఎయిర్పోర్ట్ ధర్మపురి అరవింద్ గెలిస్తేనే కాదు, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే ఉంది. అది ఇప్పుడు నుంచి కాదు, ఆ ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది, అది నడుస్తుంది. అది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే వస్తుందని అనుకున్నారు. కాకపోతే ఏదో కొన్ని అకాల కారణాల వల్ల అది కొద్దిగా డిలే. గెలిస్తే తొందరగా పనులు కంప్లీట్ చేసి నేను తొందరగా ఎయిర్పోర్ట్ చేస్తాను అంటుండు. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారు అతను? 5 సంవత్సరాలు తననే ఉన్నారు కదా. సెంట్రల్లో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, ఆ టైంలో చేయొచ్చు కదా. ఇప్పుడే గెలిస్తే ఎందుకు చేస్తామంటున్నారు? ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ స్థలం స్థీకరణ లేట్ చేసిందంట. ఈసారి కూడా లేట్ చేస్తుందేమో. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు కూడా లేట్ చేస్తే ఇప్పుడు కూడా అదే మాట అంటారా అధికారంలో వస్తే? అంటే తొందరగా పనులు అయ్యేటట్టు చేస్తాడంట ఈసారి స్థల సేకరణ కానీ ఇవన్నీ. ఇప్పటికే ఆయన కేంద్రీయ విద్యాలయాలు బోధనలో కానీ నిజామాబాద్లో కానీ తీసుకొచ్చిందంట. అలాగే గూడ్స్ రైలు నిజామాబాద్ నుంచి డిచ్పల్లి తీసుకొచ్చి అక్కడ రైలు ఎక్కువ ఆపేటట్టు చేసిండు. అలాగే మనకు ఇప్పుడు ఎన్ఆర్ఐ వాళ్ళకు పిల్లలకు 500 మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చినాడు కాల్ సెంటర్ ద్వారా. అన్న ఒక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ లెవెల్లో పనులు చేస్తున్నారు, చాలా సంతోషం. గెలిస్తే ఇంకా సంతోషం. కాకపోతే మాకు పని చేసే వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ పార్టీ గురించి నేను మాట్లాడతలేను. మాకు ఏ విధంగా ఇంతకుముందు డెవలప్మెంట్ అయింది, ఎవరు సహకారం అందించారు మా గ్రౌండ్ లెవెల్లో. బయటి లెవెల్లో అయితే ఇక జరుగుతుంటాయి పనులు, హై లెవెల్లో జరిగినాయి, వాళ్ళ ద్వారా కూడా జరిగినాయి. కాకపోతే నేను అనేది ఏంటంటే మా గ్రౌండ్ లెవెల్లో డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. గ్రౌండ్ లెవెల్ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా ప్రతి స్టేజ్ అనేది డెవలప్మెంట్గానే పరిగణించబడుతుంది. కానీ ఎమ్మెల్యేలు గెలిస్తేనే రాష్ట్ర ప్రభుత్వంతో అభివృద్ధి అవుతుంది, కానీ ఎంపీలు గెలిస్తే మాత్రం కేంద్ర సహకారం లేని ఏమి అభివృద్ధి కాదు. అలాగే ఇప్పుడు ఇలాగే మనం మోడీని చూడబోతున్నాం, ప్రధానమంత్రి మోడీగా చూడబోతున్నామంట. అలాగే ధర్మపురి అరవింద్ గెలిస్తే వీళ్ళతో రాజ్నాథ్ సింగ్తో కానీ అమిత్ షాతో కానీ ప్రధానమంత్రితో నేరుగా సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తాయి. కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం కూడా ఉందంట ధర్మపురి అరవింద్కు. ఈ 5 సంవత్సరాలు కూడా తననే ఎంపీగా ఉన్నారు కదన్న, అప్పుడు కూడా సత్సంబంధాలు ఉన్నాయి కదా, అప్పుడు కూడా చేసుకోవచ్చు కదా, ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఒక డెవలప్మెంట్ పరంగా మాకు మా తండకు ఫండులు ఎవరి ద్వారా వచ్చాయి అనేది నేను ఆలోచిస్తున్నాను. ఆ ఫండులు సెంట్రల్ది కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ది కావచ్చు. రేషన్ బియ్యం కూడా అవి సెంట్రల్దే కదా. ఇప్పుడు మళ్ళీ 6000 కూడా పిఎం కిసాన్ కింద మనకు 2000 వేస్తుండు. అవును, ఇస్తున్నారు. అది అందరికి వస్తున్నాయి, చాలా మంది. సబ్సిడీ మళ్ళీ గ్యాస్ ద్వారా సబ్సిడీ కూడా వస్తుంది కేంద్రం నుంచి.
వస్తుంది, అది కూడా వస్తుంది. కాకపోతే మనకు మీరు సబ్సిడీ మనకు తెలుస్తలేదు. ఇప్పుడు సిమెంట్ రోడ్లు కూడా సబ్సిడీ వస్తున్నాయి. అన్న నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వగలుగుతున్నా. చేస్తున్నారు, జరుగుతున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానే జరుగుతున్నాయని. కాకపోతే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి అనేది ఏ వ్యక్తి అయితే ఇంప్లిమెంట్ అవుతుంది అనేదే నేను చెప్తున్నది. ఆ విషయానికి వస్తే మాకు కావాల్సింది ఏంటంటే మనం ఏ సమస్యకైనా వెళ్తే మనకు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే వ్యక్తి కావాలి. కానీ చేస్తాము, చూస్తాము, రేపు రండి, ఎల్లుండి రండి, ఆ వ్యక్తి కాదు. ఏదో ఎమర్జెన్సీలో ఏదో మంచి పనికి వెళ్తాము. కానీ ఓవరాల్గా తెలంగాణలో అప్పుడు 4 ఎంపీ సీట్లు వచ్చినాయి, కానీ ఈసారి 10 దాటితే వచ్చే అవకాశాలు ఉన్నాయంట బీజేపీ. చాలా సంతోషం. పని చేసే వ్యక్తులు 10 కాదు, 19కి 19 సీట్లు, 17 సీట్లు వచ్చినా సంతోషమే. కాకపోతే పని చేసే వ్యక్తులు రావాలా మాకు. ఏదో నామకే వస్తే పార్టీ పేరు చెప్పుకొని, మోడీ పేరు చెప్పుకొని, ఏదో కేసీఆర్ పేరు చెప్పుకొని, మళ్ళీ రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని, సోనియా గాంధీ పేరు చెప్పుకొని గెలిచే వ్యక్తులు కాదు మాకు పని చేసే వ్యక్తులు కావాలి. అది మాకు కావాల్సింది. నిజామాబాద్లో ఎవరు గెలుస్తారు? తప్పకుండా రవీంద్ర ఈ బీజేపీ ధర్మపురే గెలుస్తాడు. 100కి 90 అంతు గెలుస్తాడు. ఎందుకు? ఏమైనా పనులు చేపిస్తా అని చెప్తున్నాడు. చేపియకపోతే చూస్తాము, మళ్ళా గుద్దమిద్దాం ఇట్లా. జీవన్ రెడ్డి కూడా మంచోడే, కానీ ఆయన ఆడ కేంద్రంలో ఇలా పార్టీ లేదు, ఏం లేదు, ఆడ పనులు అయితే కావు. అందుకోసమే ఈయనకి వెయ్యాలని మేము చెప్తాం. మాకు మా కేంద్రంలో బీజేపీ వస్తే ఎంపీ గెలిస్తే పనులు అవుతాయని దాని మీదనే చెప్తున్నాము. అది కేంద్రంలో బీజేపీ వచ్చి కాంగ్రెస్ వస్తే పనులు కావు. ఇప్పుడు చూస్తలేమా, ఏమి చెప్పినా కానీ కాంగ్రెస్ వాళ్ళదే నడుస్తుంది, ఈ బీజేపీ వాళ్ళదే నడుస్తుంది. ఈ ఉత్త కార్యకర్త ఇప్పుడు ఇక్కడ పడిపోయినోడు చెప్తే పక్క అవుతున్నది పని. మా ఎమ్మెల్యే గెలిచింది ఇట్లనే ఊపుతారు. సరే అంటారు. సార్ ఏం చేయాలి సార్, లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అంటే చెప్తారు. కానీ అంటారు ఈ ఆఫీసర్లు ఉకామాతి ఎటువంటి అటు మాట్లాడతారు ఆఫీసర్లు. ఎక్కడైనా కానీ ఉకామాతితోనే మాట్లాడతారు. మరి ఏ పార్టీకి మధ్య పోటీ ఉంటుంది ఇక్కడ? బీజేపీ కాంగ్రెస్. టీఆర్ఎస్కు పేరే రాదంటవా? డిపాజిట్లు అన్నీ వస్తాయా? అత్తయ్య డిపాజిట్లు వచ్చేంత ఆడు ఎమ్మెల్యే వేసిండు కదా, మాకు దోస్తానే. మాకు పూర్వం నుంచి ఈ బాజిరెడ్డి గోవర్ధన్ కూడా దోస్తానే మాకు. మరి దోస్తాను ఓడిపోతాడు అంటూ ఉన్నమాట చెప్తున్నా నేను. మాకు మంచి పానవాసుడు దోస్తాను. పని చేస్తుండ ఆడు పులి పని చేస్తుట్లా. ఇప్పుడు ఆడి పని అయిపోయింది, నాతిరిగా చేత కాదు. ఎందుకు? ఆయన పని అయిపోయిందా, కేసీఆర్ పని అయిపోయిందా? ఆడి పని అయిపోయింది, ఇడి పని అయిపోయింది, ఇద్దరు అయిపోయింది. ఇద్దరిదే నడుస్తుందటవా? నిజామాబాద్ సింహం అంటాడు, నిజమేనా? ఈయన ధరంపూర్ అరవింద్ సింహమే, ఆడు సింహమే. ఇప్పుడు ఏమేమి పనులు చేసిండు? మొన్న ఎంపీ అయింది కదా. ఇక ఏం చేసిండు? మాకు పబ్లిక్గా కానొచ్చేటట్టు ఏం చేయలే, ఒక పసుపోడు తప్ప. నేను కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాలు ఇవన్నీ తీసుకొచ్చినా అంటే మా కళ్ళకైతే కానొస్తలేవు. ఆర్మూర్ కాడ ఉన్న మామిడిపల్లి బ్రిడ్జి కానీ, బోధన్ కాడ ఉన్న రైల్వే బ్రిడ్జి కానీ ఇవన్నీ తీసుకొచ్చిండు. మనం ఇరువరకు వెళ్ళి ఎప్పుడు కావాలా, ఈ పీరియడ్ రాకముందే అయిపోవాల పని, ఆడ చేపియాలనుకుంటే. ఇక నుంచి షెడ్ ఫ్యాక్టరీ రైల్వేది డిజిపల్లి మార్చిన, ఇప్పుడు రైళ్ళు అనేటివి ఎక్కువ అవుతున్నాయి నిజామాబాద్లో అంటుండు. కరెక్టే, ఆగుతున్నాయి రైళ్ళు అయితే ఆగుతున్నాయి. ఇప్పుడు ఈయన అక్కడి కేంద్రం బడ్జెట్ని ఏమైనా కటాయిస్తాడు అన్నమాట లేదు. పులేడు ఎంగు పుల్లగాడ. అలాగే ఇప్పుడు నీకు రేషన్ బియ్యం ఫ్రీ వస్తుంది, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుంది. ఇప్పుడు 6,000 వస్తున్నాయి కదా మళ్ళీ పిఎం కిసాన్ కింద. 6,000 వస్తున్నాయి. మళ్ళీ నీ ఆరోగ్యం బాగాలేకపోతే ఆయుష్మాన్ భారత్ కూడా వస్తుంది. లేదు, ఆరోగ్యం బాగాలేకపోతే మాకు కారెట్ లేదు. బియ్యం కారెట్ ఉంటేనే ఆరోగ్యశ్రీ కారెట్ ఉంటుంది. ఎందుకు మీ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉండొచ్చు? మరి గవర్నమెంట్ లేదు, ఏం లేదు మాకు. మా తాతల నుంచి కూడా లేదు మాకు, ఇప్పటికి కూడా లేదు గవర్నమెంట్. ఆంధ్రాకి వెళ్ళి వచ్చినావా? సంత ఊరు ఇదే, ఇక్కడ పుట్టిన వాళ్ళమే. మా 3వ 4వ తాత కూడా ఇక్కడ పుట్టినోడే. ఇప్పుడు ధరంపూర్ అరవింద్ చూస్తాం. ఇక ధరంపూర్ అరవిందనే చూస్తాం మేమైతే. మోడీ ఆడనే ఉండేటోడు, మనం వేసేటోడు కాదు కదా. రాహుల్ గాంధీది ఏమి నడది వచ్చినా కానీ షెడ్ కింద కూర్చోవాలంట, అంతే ఉంటుంది. ఆయనది ఇంకా దండ ముద్రలే.
మరి ఇప్పుడు మే 13 ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ పార్టీ కోటేస్తావు? బీజేపీకి. ఎందుకు బీజేపీ కోటేస్తావు? బీజేపీకి ఎందుకంటే మన ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కువ బీజేపీ గాలి ఉన్నది. యార్మూర్ నియోజకవర్గం లెక్కకు అక్కడ అక్కడ ఎట్లున్నదనేది మనకు తెలియదు. కానీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి ఉన్నాడు, ఈయన బీజేపీ నుంచి ఉన్నాడు. ఇద్దరికి టప్పు పోటీ ఉన్నది అంటున్నారు. సర్వేలో మాకేం తెలియదు, కానీ మేము ఉన్నక్కడ ఇదైతే దీనికి ఎక్కువనే కొంత ఉన్నట్లు పడుతుంది. అరవింద్కు కరెక్ట్ పోటీ ఎవరు? జీవన్ రెడ్డి ఇస్తాడా, బాజిరెడ్డి గోవర్ధన్ ఇస్తాడా? జీవన్ రెడ్డి ఇస్తాడు. ఎందుకు బీఆర్ఎస్ 6 గ్యారంటీలు అమలు చేయలేదంటుంది, మేము 10 ఏళ్ళు గట్టిగా అభివృద్ధి చేసినామని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. వాళ్ళు ఏం చేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు? అది చెప్పినవి కూడా చేయలే. రుణమాఫీ చేయలే, రుణమాఫీ ఇస్తాడు. ₹1,00,000 రుణమాఫీ చేసారు కదా, చేయలే. ఎప్పుడు చేయలే, ఇప్పుడు కాదు, ఇంకా ముందు కావడం కూడా తాపకి 20 తాపకి మిత్తి కాబట్టి చచ్చిపోయింది. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు ఉన్నదా 7 8 ఎకరాలు. రైతు బంధు మంచిగానే వస్తుంది కదా? వస్తున్నది నాకు, అంటే మాకు ఇద్దరికి ఉన్నది అదే భూమి, ఇద్దరికి వస్తున్నది రైతు బంధు. వీళ్ళు ఇస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇచ్చారు అంతే. రైతు బంధు మాకేం పెద్ద గొప్ప ఏం కాదు, అది చేసిన శ్రమకు అది గొప్ప కాదు, గాలిలోనే పోతాయి అవి. ఇప్పుడు ధరంపూర్ అరవింద్ ఎంపీగా చూస్తాం. ధర్మపూర్ అరిపోయింది ఎంపీ. అయినా కానీ ఒక్కసారి కూడా అంకాపూర్ రాలేదు. 5 ఏళ్ళకు కూడా ఒక్కసారి కూడా ఉత్తగా అడిగి పెద్ద హోల్సేల్ మార్కెట్ ఉంది ఇక్కడ. దానికి ఏమన్నా సౌకర్యాలు ఉన్నాయే లేవా తెలుసుకుంటారు కూడా. 50 మంది వస్తారు, 50 మంది కొనేటోళ్ళు, 50 మంది అమ్మేటోళ్ళు. మదనపల్లి ఉట్టి నుంచి టమాటా ఇక్కడ వస్తుంది. దాని గురించి ఏం పట్టించుకుంది. ఇంతకుముందు కాంగ్రెస్లో సుదర్శన్ రెడ్డి ఉండే, గోధంలో గెలిచింది కదా. ఇప్పుడు గెలిచినప్పుడు కూడా పెద్ద షెడ్ అడిగక ముందు రాసి చేసిండు. ఇస్టిమేట్ వేసి పంపితే పెద్ద షెడ్ కట్టించిండు. ఆయన బ్రిడ్జ్లు కట్టించిండు, కినాలు చేసిండు, మొత్తం పనులు చేసిండు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 20 సంవత్సరాల నుంచి మాకు ఏది కొరతలేదు. ఎత్తిపోతల పథకం చేయబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేసింది. అప్పుడు జక్రన్పల్లి ఎయిర్పోర్ట్ చేస్తా అంటుండు ధరంపూర్ అరవింద్. కేంద్రంలో ఇట్లా బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటుండు. ఓలైనా అంటున్నారు. చెప్పుడు ఇప్పుడే కాదు, ఎయిర్పోర్ట్ వస్తుంది అంటవా? ఎయిర్పోర్ట్ ఇప్పుడే కాదు, అది చెప్పబట్టి 20 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చెప్పిండ్రు, వీళ్ళు చెప్పిండ్రు. అంకాపూర్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలా పిల్లలను ఫారెన్ పంపించాలంటే హైదరాబాద్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇక్కడ ఎయిర్పోర్ట్కు దగ్గర అవుతుంది కదా. అట్లేం లేదు, మేము మాకు కావాలా బేవాలి మాకు వెళ్ళి వాళ్ళు చేస్తే మా సౌలత్ ఉంటుంది. మా ఒక్కోలో కాదు కదా, అన్ని జిల్లాలకు ఉంటుంది కదా, దగ్గర జిల్లాలకు. నిర్మల్కు నిర్మల్ అన్ని ఎక్కడ పోవచ్చు. కానీ అవి కాదు, అది 1000 బిగాల భూమి దాన్ని కటాయించింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కటాయించి పెట్టింది. అది ఇప్పుడు అయితే లేదు అంటున్నారు. వచ్చిన వాళ్ళు అన్నారు, ఇప్పుడు కేసీఆర్ కూడా అన్నది దాన్ని. వాళ్ళు అన్నా ఇప్పుడు అయితే లేదు, మానింది అట్నే. 20 ఏళ్ళు అయింది ఇప్పుడు. అరవింద్ స్మార్ట్ సిటీలుగా నిజామాబాద్ జగిత్యాలని చేస్తా అంటుండు, నమ్మకం ఉందా? నిజామాబాద్ జగిత్యాల చేస్తా అంటే ఆయన చేతిలో లేదు, చెప్పుడు కట్టలే. కానీ ఉన్న కాడికే మనిషి పనులు చేస్తే అంతే కాదు. ఇప్పుడు ఒక రైలు బ్రిడ్జ్ వచ్చింది ఇక్కడ 7-8 సంవత్సరాలు అయింది. మామిడిపల్లి నడుస్తుంది. ఇది కూడా అయిపోయేది, కానీ అయిపోతలేదు. ఎంత డిస్టర్బ్ అవుతుంది. అయినా కూడా ఢిల్లీ నుంచి వచ్చిన పనులు చెప్తుండొచ్చు, కానీ ఇంకా కాలే పనులు. సిద్దిపేట గజ్వేల్కు రింగ్ రోడ్ వచ్చింది, అట్లా నిజామాబాద్కు జగిత్యాలకు రింగ్ రోడ్ వస్తుంది అనుకుంటారా? అట్లే రాదు, సాధ్యం కాదు. ఎందుకు? అది నిజామాబాద్ పెద్దదే కదా. పెద్దది, కానీ ఆ జగిత్యాల నుంచి ఇక్కడ రింగ్ రోడ్ ఏమో మాకైతే ఓన్లీ నిజామాబాద్ మట్టుకే చేస్తే బాగుంటుంది, ఎంతో బాగుంటుంది. ప్రజలకు ఎన్నో సౌకర్యాలు ఉంటాయి, ట్రాఫిక్ తగ్గుతుంది, మస్తు విలువ ఉంటుంది. కానీ చెయ్యాలి, అది చేస్తే బాగానే ఉంటుంది. రెండోసారి ఎంపీగా గెలుస్తాడు అనుకుంటున్నా ధరంపూర్ అరవింద్? గెలుస్తాడు అనుకునేది మన ఒక్క ఊరు కాదు కదా, మన నియోజకవర్గంలో అయితే ఇది కొంత ఎక్కువ గాలి ఎక్కువగా మాకు ఇక్కడ జగిత్యాల అక్కడ బోధన మేము ఎంటిపోయినాం. కానీ ఇక్కడైతే మనకు కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉన్నట్లు పడుతుంది. రెండో స్థానంలో సార్, రెండో స్థానంలో వీళ్ళిద్దరికి పోటీ. రెండో స్థానంలో ఇక బీఆర్ఎస్ అయితే రాదు, అసలు రాదు. మాకైతే దాని మీద అవగాహన. కేంద్రంలో మోడీ ఉంటాడన్న దాని మీద ఉన్నది.